ఆస్తి కోసం కూతుర్ని చంపి నదిలో పాతిపెట్టిన సవితి తల్లి. 4 నెలల తరువాత మృతదేహం లభ్యం. మేడ్చల్ జిల్లా బోడుప్పల్కి చెందిన పినానాయక్కు 30 ఏళ్ల కిందట వివాహం అవ్వగా ఒక కూతురు, ఒక కుమారుడు. 2003లో విడాకులు తీసుకున్నప్పటి నుండి కూతురు మహేశ్వరి తండ్రి దగ్గరే పెరిగింది. అనంతరం 2003లో పినానాయక్కు లలిత రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఒక కూతురు ఉంది. కూతురు మహేశ్వరి బీఎస్సీ నర్సింగ్ చేసి ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంది. అక్కడ పరిచయమైన ఒక యువకుడిని మహేశ్వరి పెళ్లి చేసుకోగా కొంతకాలానికి విభేదాలతో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత కూతురు మహేశ్వరి రెండో వివాహం కోసం తండ్రి భారీగా డబ్బు ఇవ్వాలని అనుకున్నాడు. బోడుప్పల్లో తనకున్న 2 ఇండ్లలో ఒకటి మహేశ్వరికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాడు. దీంతో ఆస్తి పోతుందని సవితి తల్లి లలిత, తన మరిది జవాన్, బానోతో రవి, అతడు స్నేహితుడు వీరన్న ముగ్గురు కలిసి మహేశ్వరిని చంపాలని పథకం వేశారు. డిసెంబర్ 7న ఉద్యోగ పనులపై పినానాయక్ బయట వెళ్లిన సమయం చూసి ఆ ముగ్గురు మహేశ్వరిని చంపి నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వంగమర్తి వద్ద మూసి నదిలో పూడ్చిపెట్టారు. పినానాయక్ తిరిగి ఇంటికి రాగానే కూతురు వేరే అతనితో వెళ్లిపోయిందని, ఈ విషయం బయటకు చెబితే పరువు పోతుందని భార్య లలిత నమ్మించింది. దీంతో మౌనంగా ఉన్న పినానాయక్ 4 నెలలు అవుతున్నా కూతురు జాడ తెలియకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణలో మహేశ్వర్ని ఆస్తి కోసం చంపినట్లు అంగీకరించగా ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. చూశారు కదా, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ కాలంలో ఎవరిని నమ్మేటట్టుగా లేదు.